ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళ. ఇయ్యాల మన కీస్పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఆలస్యం చేయకుండా మొదలు హెడ్లైన్ చూద్దాం పాన్రి. మళ్ళా రోడ్డెక్కిరు నిరుద్యోగులు, నింపాలనంటున్నారు ఖాళీలు. కరెంటు మీద నిలదీసిండు హరీష్ అన్న, సబ్ స్టేషన్లలో జౌడానికి దిగిండు రైతన్న. హాస్టల్ల సౌలతులేవట బుజ్జోళ్లకు, కనికరమే లేదట నడిపేటోళ్లకు. బస్సుల మెరిసింది చిత్రమైన బోర్డు, పెట్టినోళ్ళకి ఇయ్యాలనేమో రివార్డు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదామని చూస్తుండు రేవంత్ సారు, కానీ మీరు అక్కడికి పోతలేరు. గదేందుల్లా సారు దేశాలు దాటి ఆలోచన చేస్తుంటే మీరేమో గల్లీలల్లా, మన ఊర్లల్లా, మన పట్టణాలల్లనే ఆలోచన చేస్తుర్రట. మీరు చేసే సాయం గింతదా? రాహుల్ గాంధీ, రేవంత్ సార్ అందరు వచ్చి ఆశ పెట్టంగానే ఉరికిండ్రు. కేసీఆర్ సార్ మీద వ్యతిరేకంగా ప్రచారం కూడా చేసిండ్రు. ఓ నిరుద్యోగ అన్నలు, మీ గురించే ఈ ముచ్చట. సార్ అనుకుంటున్నదేంది, మీరు చేస్తున్నదేంది అంటుండ్రు నల్లమల సింగం ఫ్యాన్లు. అసలేందంటే పోర్రి దినాం రోడ్ల మీదకి వస్తుర్రు. సార్ ఏరియాలో కూడా మెరుపు ధర్నాలు చేస్తుర్రు. ఏమనంటే రేవంత్ సార్ను పొట్టు పొట్టు తిట్టబట్టే. అప్పట్లో నమ్మించి ఇప్పుడు కొలువులు ఇవ్వకుండా తిప్పల పెడుతుండు కదా. అందుకే కొలువుల కొట్లాటల నల్లమల సింగం రేవంత్ సార్ను పొట్టు పొట్టు తిట్టబడితిరి. ఇంకా సారు మెదట్లో ఏమున్నదో మీ గురించి ఎంత పెద్దగా ఆలోచన చేస్తుండో అని పట్టించుకోకుండా జవడానికి దిగబడితిరి. ఏడికే పైసలు అప్పు తెచ్చి ఇప్పటికే 2 లక్షల పైన అప్పయింది. దాన్ని తీసుకునే పద్ధతులు ఆ వడ్డీ పెరుగుతున్నది, కానీ ఆ వడ్డీ పెరిగి మా ముడ్డి పెరుగుతున్నది, కానీ ఆ పైసా ఇంకా ఇచ్చేటోడు కూడా ఇప్పుడు ఇస్తలేడు. మా మీద నమ్మకం పోయింది. ఇక్కడ కూర్చొని చదువుదాం, ఈడనేమో మేము వచ్చింది ఎందుకంటే హాస్టల్ వాళ్ళని, ఇన్స్టిట్యూట్ వాళ్ళని, స్టేడియాలను ఉద్ధరణకి వచ్చినాం, కానీ మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటూ లేరు. ఇప్పటికైనా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పుణ్యం ఉంటుంది అన్న, నోటిఫికేషన్ ఎడువరే చాలు. ఏడికి ఓపిక పోయింది మాకు, ఊర్లి గొంతుల ఓపిక పోయింది, నడిచి కళల ఓపిక పోయింది, ఊరికి కీలరిగిపోతున్నాయి. అగో గదుల్లా నిరుద్యోగుల కొట్లాట పాపంగానుల్లా. కొలువుల కోసమే కదా ఇల్లు వాకిల్లు వదిలేసి వస్తుంటారు. తిని తినక హాస్టల్ బువ్వ నచ్చక గోసపడుతుంటారు. మేము ఒక్క పూట భోజనం చేస్తున్నామన్నా, ఇది నిజం. అశోక్ నగర్ లో హాస్టల్కి, దిల్సుఖ్ నగర్ లో హాస్టల్కి ఫీజులు కట్టలేక హాస్టల్ ఫీజులు కూడా 7,000 ఉన్నాయి కూడా. అన్ని కూడా మా కానిస్టేబుల్ ఎస్ఐలు ఉద్యోగాలు లేవన్నా. పాపం అప్పులు చేసి మరీ ప్రాక్టీస్ చేస్తుర్రట. కానీ వీళ్ళ గురించి రేవంత్ సార్ ఏం ఆలోచన చేస్తుండో ఎరికేనా? బయటి దేశాలకు దోలాలే అని తిప్పల పడుతుండట. తీర్ల భాషలు నేర్చుకోమంటుండ్రు. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఇన్నరా అనుల్లా సార్ ఏమంటుండో? జపాన్ అట, కొరియాన్ అట. ఓటీటీల సినిమాలు చూసేటోళ్లకు జపాన్, కొరియా లాంగ్వేజ్లు ఎట్లుంటాయో ఎరకనే గాని నిరుద్యోగులు కూడా నేర్చుకొని బయట దేశాలకు పోయి బతకమంటుండు. ఏ సీఎం అయినా మన కాడనే కొలువులు ఇస్తా, రారి నేను బతికించుకుంటా అని బ్రహ్మాండంగా చూసుకుంటా అనాలి గాని రేవంత్ సారేమో గిట్లా అనబట్టే. ఏం చేద్దాం చెప్పుండ్రి. ఇంటున్నారా ఓ అన్నలు? కొలువుల కోసం కొట్లాడు కాదు, ఎవల బతుకు వాళ్ళు బతుకురి దేశాల మీద వలసపోయి అంటుండు. పాలమూరు అంటేనే వలసలు అని పేరుండే. గసొంటి గడ్డ మీదకించి వచ్చి బతుకు తెరువు కోసం వలసలే పోవాల్సిన అక్కర లేకుండా చేస్తానాలే గాని సారేమో ఇట్లా అనబట్టే. ఏం చేద్దాం చెప్పుండ్రి, రాసి పెట్టుంది మనకట్లా. మీది మాటలు చెప్పుడు కాదుల్లా. రైతులంటే మాకు పానం, రైతుల కోసం ఏదైనా చేస్తాము అనుడు కాదు. వాళ్ళు సమస్యలలో ఉన్నప్పుడు ఎమ్మటే ముందుకొచ్చి కొట్లాడినమా లేదా అన్నట్లుండాలి. అగో హరీష్ అన్నను చూసి గదే అంటుండ్రు అందరూ. ప్రతిపక్ష హోదాలున్న బీఆర్ఎస్ పార్టీ జనం తరపున పొట్టు పొట్టు కొట్లాడుతున్నది. మొన్న కేటీఆర్ సారోళ్ళు కన్నెపల్లి కోసం ఎత్తగొట్లాడిరో చూసినాం కదా. ఇక కరెంటు కష్టాలు వస్తే మాత్రం ఎమ్మటే ముందుకొస్తాడు హరీష్ అన్న. సబ్ స్టేషన్లకు పోయి రిజిస్టర్లు కూడా చూస్తుండే. అగో ఇయ్యాల సుత గదే అయింది. కరెంట్ ఇస్తలేరని శానా జాగల్లా సబ్ స్టేషన్ల మీద జవడానికి దిగిండ్రు రైతన్నలు. రేవంత్ సార్ ఏమాత్రం కరెంట్ ఉత్పత్తి చేపిస్తుండో ఎవరు అడిగిరు? బట్టి సారు ఏమాత్రం సప్లై చేస్తుండో ఎవరు అడిగినరు? కానీ హరీష్ అన్న మాత్రం గట్టిగానే గదిరిస్తుండు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా
11 జిల్లాల్లో రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసినారు. మాకు సరిపడా కరెంట్ రావట్లేదు, 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రాష్ట్రంలోని అనేక సబ్స్టేషన్లను రైతాంగం ముట్టడించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. కరెంట్ ఇస్తలేరు కదా అని గమ్మున కూర్చొని ఆకాశం దిక్కు చూసే రోజులు పోయినాయి. కాలువల్ల నీళ్ళు ఇవ్వకుంటే టైంకు కరెంట్ ఇవ్వకుంటూ ఊకుంటారా? ఒక దిక్కు యూరియా కొరకు తిప్పలైతుండే, ఇంకో దిక్కు కరెంటు కోసం తిప్పలైతుండే. గింత గోసపడుతున్న రైతులు సర్కార్ని ఏలుతున్న మంత్రులకు, ముఖ్యమైన మంత్రి రేవంత్ సార్కు పాలాభిషేకాలు చేసేందుకు ఎగబడుతుర్రట. అగో ఈ కాగితం ముక్కలకు గదే ఉంది. గసొంటి పాలాభిషేకాలు, గజమాలలేసి సన్మానాలు చేసుకునుడొద్దు. కాంగ్రెస్ పార్టీలు లేఖలు కూడా రిలీజ్ చేస్తుండ్రు. ఓ రైతన్నలు ఏంది మీరేనా ఎట్లా పాలాభిషేకాలు చేస్తామని ఎగబడుతున్నది? రేవంత్ సార్ ఎలువడి వచ్చినాక ఏది నమ్మాలనో ఏది నమ్మద్దో కూడా అర్థమైతలేదట సర్కారుకు. ఎన్నెళ్ళేంది ఆర్టీసీ సిబ్బంది దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము, 2 ఏళ్లు జైలు శిక్ష అని బోర్డులు ఎలిచిన యాదుకున్నదానోళ్ళ. అగో గదే జాగల ఇప్పుడు ఇంకో కొత్త బోర్డు కానొస్తున్నది. చూడుండ్రు అదేందో. ఫ్రీ బస్ వచ్చినాక ఎన్ని చిత్రాలు చూస్తున్నామో ఎరకనే కదా. అందులో గిదొక్క చిత్రం అన్నట్లు. గీ జాగల ఆర్టీసీ సిబ్బంది మీద దాడి చేయొద్దు అని బోర్డు ఉంటుండే. ఇక జాగల ఇప్పుడు కొత్త బోర్డు మెరుస్తుంది. మొగోళ్ళకి కేటాయించిన సీట్లల్లా వాళ్ళనే కూర్చొని ఇద్దామని పెట్టిండ్రు. మరి టికెట్ పైసలు పెట్టుకుంటుర్రని పెట్టిర్రా, లేకుంటే మొగోళ్ళకి సీట్లు ఇస్తలేరు, ఫ్రీ బస్ అయినాక మహిళల సంఖ్య పెరిగిందని పెట్టిండ్రా? వాళ్ళకే తెలవాలిగా. అంత మంచిగానే ఉంది కానీ ఈ బోర్డులు సోషల్ మీడియాలోనే కానొస్తున్నాయి. గంతే తప్ప నిజం బస్సులో కానొస్తలేవు. ఎవరు కూడా ఈ బోర్డు కానొచ్చింది అంటలేరు. ఇవాళ రేపు సోషల్ మీడియాను కూడా నమ్మేటట్లు లేదు కదా. ఎవరు ఏఐ క్రియేట్ చేసిండ్రో, ఎవరు గ్రాఫిక్ డిజైనింగ్ చేసిండ్రో, ఎవరు చూసిండ్రో మాకు తెలిసినంతలో ఇదైతే గ్రాఫిక్స్ ఏ అనిపిస్తున్నది. కానీ ఎవరో సీట్లు దొరకనోళ్ళు కడుపుల మండే క్రియేట్ చేసినట్లున్నారు. అయినా రేవంత్ సార్ కూడా జర ప్లానింగ్ చెయ్యాలి కదా. ఫ్రీ బస్సు పెడితే జర జనం పెరుగుతారని బస్సులు పెంచాలి. ఆ పని చేయకపోవడంతోని కామెడీలు కానొస్తున్నాయి మన కళ్ళకు. అయ్యో జనాలు రేవంత్ సార్ అంతా సెట్ చేస్తుండు, ఏం ఫికర్ చేయకుండ్రి, గోస్ అస్సలే పడకుండ్రి. తల మీద తడిగుడ్డేసుకొని బజ్జోవచ్చు అని అంటారు కదా. అగో గసంటి స్కెచ్ చేస్తుండట సారు. ముందు రోజులల్లా రైతులకు తిప్పలుండేయట, కొలువుల కోసం నిరుద్యోగులు తిప్పలు పడాల్సిన అక్కరే లేదట. అగో ఏం నడుస్తుందంటే సోషల్ మీడియాలా ఓ మల్క చూద్దాం పార్. ఎన్ని మాటలు అంటుర్రు. రోడ్ల మీదకి వచ్చి దినాం రేవంత్ సార్ను పొట్టు తిడుతురు జనాలు. కానీ జనాలందరినీ సెట్ చేసే పనులనే ఉండట రేవంత్ సారు. నీళ్ళు ఇయ్యకుంటే పంటలు వేయరు, బోనస్లు గిట్టుబాటు ధరల తిప్పలుండాయని అనుకుంటురు కదా. ఇక కొలువుల కోసం కొట్లాడేటోళ్ళకు కూడా ముందు రోజుల్లో గసంటి తిప్పలేం లేకుండా చేస్తుండట రేవంత్ సారు. సారు చేతుల్నే ఉంది కదా విద్యాశాఖ. అందుకే అందరికి కొలువుల కోసం ఎదురు చూసే తిప్పలు లేకుండా చేయాలనే ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తలేడంటుండ్రు. ఇక అసలు చదువుకోకపోతే కొలువులేంది కొత్తిమీర కట్టలేంది చెప్పుండ్రి. అందుకే గురుకులాలలో కూడా దినాం ఫుడ్ పాయిజన్లు అవుతున్నా పట్టించుకుంటలేడట సారు. ఇక ఈ బుజ్జోలు చూడుండ్రు ఏం చెప్తుండ్రో. ప్రతి క్లాస్ వాళ్ళ చేతులు కాళ్ళు చూడండి సార్, మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం ముఖమంతా కూడా సార్ మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళు ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాత్రం. అర్రరే ఎంత గోస. అభం శుభం తెలివని పసిపానాలు ఎన్ని తిప్పలు పడుతుర్రో కదా. గోసనటనుల్లా వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేదు సార్. అవి కూడా 2020 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా 2 బాత్రూమ్స్ నీట్ గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్, ఒక్కటే ఒక బాత్రూమ్ మంచిగా సార్. అది కూడా డోర్ లేదు సార్, ఏది డోర్ లేదు. మెన్షన్స్ కి ఇట్లా అయినా సార్. ఎన్ని పాములు తిరుగుతున్నాయంటే మొన్న అనకుండా సార్ ఇంత పెద్దగా ఉంది సార్. చంపిర్రు
అసలే ఆడపిల్లలు నోరు తెరిచి అది కావాలి ఇది కావాలి అని అడగలేనోళ్ళు గసంటోళ్ళు కూడా ఇంత గదిరిచ్చి మాట్లాడుతుర్రంటే ఎంత గోసపడుతుర్రో కదా. అయినా గా బుజ్జోళ్ళు చూడుర్రి ఎంత అమాయకంగా ఉన్నారో. రేవంత్ సార్ మొన్న మీ మన్మడి కోసం పూరీలేస్తే అందరు చూసిర్రు కదా. మాకు కూడా మా తాత గిట్లనే మాయమాటలు చెప్పి సీఎం అయితే మాకు కూడా రేవంత్ రెడ్డి సార్ లెక్కనే పూరీలో దోశలో వేస్తుండే కదా అని గిసొంటి బుజ్జోళ్ళు ఆశపడుతురు కదా సార్. అయినా విద్యాశాఖ మీ చేతులనే కదా సార్ ఉన్నది. వాళ్ళు కూడా నా మనవరాళ్ళ సొంటోళ్ళే, వాళ్ళకు కూడా నేనే పూరీ లేచి పెడతా అని పిండి పొట్లాలు పంపొచ్చు కదా సార్. పిండి పొట్లాలు ఏమొద్దు, చక్కగా తిండి పెడితే చాలని గోసపడుతుండే, సౌలతులుంటే చాలు అంటుండే. పాములు వస్తున్నాయట సార్, పాములు ఏందో రేవంత్ సార్. పసిపిల్లలు దేవుళ్ళతో సమానము అంటారు. గసొంటి పసిపిల్లల గోస పెడితే దేవుడు చూసుకుంటూ ఊకుంటాడా అంటుర్రు సార్. ఇగో ఇవాళ ఇలాంటి మన కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. మళ్ళీ వచ్చినప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తూ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. శనార్థి.